ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నడుచు మార్గం కేవలం ఇద్దరికి మాత్రమే తెలియను. ఒకటి దేవుడికి తెలియను, మరియు నీకు తెలియను. నన్ను ఎవరూ చూడట్లేదు కదా, నా రహస్య జీవితం ఎవరికీ తెలియదు కదా అని భావించవచ్చు. కానీ ప్రతి ఒక్క క్రియ, మంచిదైనను చెడ్డదైనను, అది జీవగ్రంథంలో లెక్కింపబడును. యోబుకు శ్రమలు కలిగిన తరువాత తిరిగి ఆశీర్వాదం ఇవ్వబడును. శోధనలు వచ్చినను దూషింపకయే నిలబడ్డాడు. అది మనము కూడా మన జీవితంలో చేయవలను. శోధనలు రాగానే నాకే ఎందుకు ప్రభువా ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ప్రభువా ఇన్ని శోధనలు, అసలు నువ్వు ఉన్నావా అని వెంటనే అవిశ్వాసంగా మాట్లాడతాము. అట్లు చేయక యోబు వలె నిలబడినచో మనము కూడా కడగబడిన సువర్ణం వలె కనబడదుము. దేవుడు అట్టి విశ్వాసంలో నిలబడు శక్తినిచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.